నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే అగ్రికల్చర్. నేను మీ కిషోర్. ప్రస్తుతం మనమైతే బంజారీల్స్ చింతల బస్తీ దగ్గర ఉన్న ఫిష్ మార్కెట్ దగ్గర అవుతున్నాం. మనం చూసుకున్నట్టయితే చాలా దగ్గర ఫిష్ మార్కెట్ మార్నింగ్ టైం నుంచి మార్నింగ్ 5 to 10 ఉంటుంది, లేకపోతే ఈవినింగ్ 6 to 10 ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం 24 hours అయితే ఉంటుంది చేపలు. అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే చికెన్ కూడా చాలా తక్కువ మోతాదులో సేల్స్ అవుతుంది. చికెన్ ధరలు కూడా తగ్గిపోయాయి, ఎందుకంటే బర్డ్స్ ఫ్లూ అంటూ ఒక వ్యాధి రావడం వల్ల చికెన్ ధరలు కూడా తగ్గిపోయాయి. సో అమాంతంగా ఫిష్ రేట్ అయితే పెరిగిపోయింది. ఒకసారి అడిగి తెలుసుకుందాం ఫిష్ రేట్ ఎలా ఉందో. ఇక్కడ మీరు ఎప్పటి నుంచి ఇక్కడ చేపలు అమ్ముతున్నారు? నేను ఒక 5-6 సంవత్సరాల నుంచి అమ్ముతున్నాను ఇక్కడ చేపలు. ఇక్కడ ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుంది? ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు. రాత్రి 9 వరకు ఉంటుందా? ఏంటమ్మా ఏమమ్ముతారు ఇక్కడ? రేట్లు ఎలా ఉన్నాయి? రేట్ల నుంచి 130 ఉందండి రవ్వు. కొరమీన అయితే 550 ఉంది. ఇంకా బంగారు ఫిష్ ఉంది, అపోలో ఫిష్ ఉంది, పాంప్లెట్ కూడా అమ్ముతున్నాం. మీకు ఎక్కడి నుంచి వస్తాయి? రామ్నగర్కి వెళ్ళి తెస్తున్నాం సార్. ఓకే, హైదరాబాద్. వీలైతే హైదరాబాద్ లో అతిపెద్ద ఫిష్ మార్కెట్ అయిన రామ్నగర్ నుంచి అయితే తీసుకొని వస్తారంట. రామ్నగర్ నుంచి ఎంత మోతాదులు తీసుకొస్తారమ్మా? ప్రతిరోజు తీసుకొస్తారా? ప్రతిరోజు తెస్తున్నాం సార్. రోజుకి ఎంత వస్తుంది ఆదాయం మీకు? వస్తుంది సార్, అంత ఎక్కువ రాదు. ఒక 1000 రూపాయలు 800 అట్లా వచ్చేస్తుంది అంత భూమిలో. ఓకే, ప్రతిరోజు అయితే వీళ్ళకైతే సరిపోయే ఆదాయం అయితే వస్తుందంటే మేము కూడా ఎక్కువగా ఆశించడం లేదని అంటే అంటున్నారు. మీరు ఏమేమి అమ్ముతారమ్మా? రౌలు, కొరమీను, ఫ్రాన్స్, అపోలో ఫిష్, పాంప్లెట్ ఇవి అమ్ముతాం సార్. అపోలో ఫిష్ కూడా అమ్ముతారా? ఇక్కడ సీ ఫుడ్ అలానే సీ ఫిష్ కూడా అమ్ముతాం, బాంగడా అమ్మచ్చు. ఓకే, గ్రేట్. ఇప్పుడు ఇవేంటమ్మా, ఏ చెరువు రొయ్యలా? చెరువు రొయ్యలు సార్. ఈ ఫ్రాన్స్ ఇవి ఎలా ఉన్నాయి? రేట్ ఎలా ఉన్నాయి? కేజీ 100 kg. ఎందుకంటే ఇప్పుడు బర్డ్స్ ఫ్లూ వల్ల చికెన్ చాలా మంది తినడం లేదు. సో ఫిష్ రేటు పెరిగిందా తగ్గిందా? పెరిగింది సార్. మీడియం ఉంది, 130, 140 ఉంది సార్. అక్కడ పెరగలేదా? పెరిగింది, 130 ఉంది. ఫస్ట్ మామూలుగా 110, 100 ఉండే సార్. ఇప్పుడు 130, 140 అయింది. మరి ఇప్పుడు ఎలాగా చికెన్ రేటు తగ్గింది కదా, మీరు పెంచుకోవచ్చు కదా. ఫిష్ కి ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది, మీరు పెంచుకోవచ్చు కదా సార్. ఎక్కువ తినట్లేదు జనాలు, కూడా బయటికి రావట్లేదు. ఏదో మార్నింగ్ వచ్చేస్తారు, ఈవినింగ్ వచ్చేస్తారు తప్పించి మధ్యాహ్నం రావట్లేదు సార్. ఎండలు ఎక్కువ కొద్దీ రావట్లేదు. మార్నింగ్ ఉంటుంది గిరాక, మళ్ళీ ఈవినింగ్ ఉంటుంది అంతే. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్స్ కూడా చూసుకుంటే ఫిష్ ఎక్కువ తినండి అని చెప్తున్నారు. సో ఫిష్ ఎక్కువ తినడం వల్ల మంచి ఆరోగ్యంగా ఉంటారు, చికెన్ తినొద్దు అని చెప్తున్నారు. సో మీరు చూసుకుంటే రేట్లు చాలా తక్కువ మోతాదులో అమ్ముతున్నారు. అంటే ఇక్కడే ఎంత తక్కువ రేటా, లేకపోతే ఇంకా ప్రతి దగ్గర ఎంత రేట్ ఉంటుంది? ప్రతి దగ్గర ఎక్కువ రేట్ ఉంటది, కానీ ఇక్కడ ఎక్కువ రేట్ ఉండదు సార్. ఇక్కడ ఎక్కువంటే కొన్నారు కదా, ఎక్కువ రేట్ తక్కువనే ఉంటుంది. ఏ చేప అది? ఇది బంగారు ఫిష్ సార్, బంగారు తీగ. ఇది అపోలో ఫిష్, ఇది రవ్వ, అది ఫ్రాన్స్. రోజుకి ఎన్ని కేజీలు అమ్ముతారు మీరు? 10 కిలోలు అమ్ముతా సార్. కేజీ మీద మీకు ఎలా లేదన్నా ఎంత వస్తుందమ్మా? ఒక 50 రూపీస్ అయినా రాదా? 50 రాదు, 40, 30 వచ్చేస్తుంది. అయితే వీలైతే చూసుకుంటే చాలా తక్కువ రేట్లకి అయితే ఇక్కడ ఫిష్ అయితే అమ్మడం జరుగుతుంది. అలానే మొత్తం ఫ్రాన్సేనమ్మా మీరు అమ్మేది? అన్ని చేపలు. ఓకే, కటింగ్ మీరే చేసుకుంటారా? కటింగ్ వాళ్ళు వేరే ఉంటారు సార్. వాళ్ళకి అదనంగా కూలీ మీరు ఇస్తారు? 10 రూపాయలు. బోన్లెస్ కి అయితే కేజీకి 20 రూపాయలు. ఓకే, ఇందులో కూడా బోన్లెస్ అలానే నార్మల్ కటింగ్ కూడా ఉంటుందా? బోన్లెస్ అంటే ఇప్పుడు ఫిష్ లో ఉండే ముళ్ళు తీసేస్తారా? ఫిష్ లో ఉండి ముళ్ళు తీసేస్తారు, కానీ అది అపోలో ఫిష్ పాంప్లెట్ మాత్రమే వస్తుంది, వేరే చేప రాదు బోన్లెస్. ఇదెంతమ్మా ఇప్పుడు 1 kg? అది ఇది 1.5 తీసుకొస్తారు. ఇప్పుడు క్లీన్ చేస్తే ఇంత వచ్చేసింది. క్లీన్ చేస్తే 1 kg వస్తుందా? కేజీకి 1/2 kg పోతుంది సార్ అది క్లీనింగ్. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్. అలాగే ఇప్పుడు పక్కనే చూసుకున్నట్టయితే ఇక్కడ వాల్గా అంట సముద్రం ఫిష్. ఇది చెరువేనా? సారీ, మనమైతే సముద్రం ఫిష్ అనుకున్నాం, బట్ చెరువు ఫిష్. ఇది ఒక్కొక్కటి కేజీ 1/2 kg అనుకుంటా, బట్ కేజీ వెయిట్ అయితే కేజీ వెయిట్ లాగా అనిపిస్తుంది. చూడడానికి అయితే వీలైతే 1/2 kg అని చెప్తున్నారు. అలాగే ఇదేం చెప్పమ్మా? బొచ్చ. బొచ్చ ఎన్ని కేజీలు ఉంటుంది? 2 kg, 3 kg, 1 kg కూడా ఉంటది. మీ దగ్గర ఎన్ని రకాల చేపలు ఉంటాయి? రవ్వు ఉంది, బొచ్చు ఉంది, కొరమీన్ ఉంది, వాల్గా ఉంది, పాంప్లెట్ ఉంది. సేమ్ రేట్ అన్న, మొత్తం ఆనించిన వరకు ఒకటే రేట్ అమ్ముతారు. అంటే రేట్లు ఇక్కడ పెట్టారన్న, అందుకని ఎక్కువ రేటు తీసుకోరు. 1 kg 120 చెప్తేనే రేట్ ఎక్కువ అయిపోయింది అని అంటారు. 100 కన్నా ఎక్కువ పెట్టారు. అంతకన్నా తక్కువ అయితే అడగడమే గానీ ఎక్కువ మాత్రం రేటు పెట్టారు. ఇక్కడ టైమింగ్ ఎలా ఉంటదమ్మా? ఇక్కడ టైమింగ్ అంటే మార్నింగ్ 9 to ఈవినింగ్ 9 వరకు ఉంటుంది. మీరు రామ్నగర్ నుంచే తీసుకొస్తారా? మీరు కూడా రామ్నగర్. అలాగే చూసుకుంటే ఇవి ఒకే చేపలమ్మా?
ఇది బొచ్చా ఇది రవ్వ, అది వేరు ఇది వేరు. రేట్లు వేరే ఉంటాయా? సేమ్ రేట్ 120. అది ఇది మొత్తం ఇది తక్కువ రేటు, ఇది 80, 100 దొరుకుతుంది. అదేమో 70, 80, 60 అలా దొరుకుతాయి. సైజ్ బట్టి ఉంటాయి రేట్లు. ఓకే. ఇప్పుడు చూసుకున్నట్టుగా మనకి బర్డ్స్ ఫ్లూ వల్ల చికెన్ రేట్ అయితే బాగా తగ్గిపోయింది. సో అమాంతంగా ఫిష్ రేటు చాలా దగ్గర పెరిగింది అని అంటున్నారు. బట్ మీరు ఎందుకు పెంచుకోలేదు? దొరికిందన్న, బయట అయితే పెరిగింది, ఇక్కడ లోకల్లో పెరగలే, అదే రేటే నడుస్తుంది లోకల్. అదే అమ్మా, చాలా మంది పెంచుకున్నారు, మీరు ఎందుకు పెంచుకోలేదు? అంటే ఇక్కడ పెట్టారు అన్న రేటు. ఏమంటారు, బయట దొరుకుతుంది అంత దూరం నుంచి ఇక్కడ ఎందుకు రావాలి, ఆడనే కొనుక్కుంటాం మేము అనే మాటలు ఆడతారు. అందుకే పెంచాం రేట్, అదే రేటే. సో మీరు ఎప్పటి నుంచి అమ్మా, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ? మా మమ్మీ అమ్ముతుంది అన్న, 30 years నుంచి అమ్ముతుంది. నేనైతే కటింగ్ చేస్తాం, మా మమ్మీ లేదని చేపల దగ్గర కూర్చున్నా. మీరే కటింగ్ చేసుకుంటారా? నేను కటింగ్ చేసేదాన్ని, మా మమ్మీ లేదని మా మమ్మీ చేపలు నేను అమ్ముతున్నా. గ్రేట్ అమ్మా. ఇప్పుడు మీ అమ్మకి మీరు సపోర్టెడ్ గా ఉన్నారు. మా మమ్మీ నాకు సపోర్టెడ్ గా ఉంటది కదా అన్న, అందుకే మా మమ్మీకి నేను ఉన్నాను. మ్యారేజ్ అన్న, ముగ్గురు అన్న. ఓకే. మీ మీ మదర్ కి మీరు సపోర్టెడ్ గా ఉండి ఫిష్ అయితే అమ్ముతున్నారు. డైలీ ఎంత ఇన్కమ్ వస్తుంది? మీరు డైలీ పెట్టుబడి ఎంత పెడతారు? ఎంత ఇన్కమ్ పెట్టుబడి అయితే 10,000 వరకే పెడతారు అన్న. 10 పెడతారు. ఒక్కొక్కసారి పోతే ఒకసారి పోవు, ఒకసారి ఇన్కమ్ వస్తే ఒకసారి లాస్ కూడా అవుతారు. ఇన్కమ్ అనేది ఏముండదు, లాస్ అండ్ ప్రాఫిట్ రెండు ఉంటాయి. ఒక రోజు ఒక లెక్కలో దొరకదు అనమాట ఇన్కమ్ కూడా. ఒకసారి 1000 దొరుకుతుంది, ఒకసారి 500 అలా ఉంటుంది. గిరాకుని బట్టి ఇన్కమ్ ఉంటది అన్న, అందులో కూడా లాభం అయితే లేదు. బర్డ్స్ ఫ్లూ వల్ల చికెన్ చాలా మంది తీసుకోవడం మానేసిన, ఫిష్ కి చాలా దగ్గర రేట్లు పెరిగాయి. బట్ ఇక్కడైతే రేట్ అయితే పెరగలేదని అయితే వీళ్ళు చెప్తున్నారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా రకాల చేపలు అయితే ఉన్నాయి. ఇక్కడ పీతలు కూడా ఉన్నాయి చూడండి. ఎంతమ్మా పీతలు కేజీ? 350. ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీరు? రామ్నగర్ మార్కెట్. ఇక్కడ ఉన్నవన్నీ మీరు రామ్నగర్ మార్కెట్ నుంచి తీసుకొస్తారా? హైదరాబాద్ మొత్తం అక్కడ నుంచే. ఓకే, గ్రేట్. మీరు ఇక్కడ ఎన్ని రకాలు అమ్ముతారమ్మా? చాలా రకాల. ఎంతమ్మా ఇవి? చూసుకోండి, పీతలు అయితే 250. ఇవి సముద్రం అమ్మా? ఇవి సముద్రం అంట. 250 అంట కేజీ. చూడండి ఎంత ఉన్నాయి ఒక్కొక్కటి చూసుకుంటే చాలా పెద్దగా ఉన్నాయి. 250 చాలా తక్కువ రేటుకి అయితే దొరుకుతుంది ఇక్కడ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.